ప్రస్తుతమైతే క్వాష్ పిటిషన్పై హైకోర్టులో హాట్గా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. సెక్షన్ 105 అప్లికబుల్ కాదు, ప్రత్యక్షంగా ఎవరి చావుకు అల్లు అర్జున్ కారణం కాదంటూ కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది జడ్జి ముందు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ను ఆశ్రయించారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టు స్పాట్లో మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, మీరు కంటిన్యూ చేయండి. ప్రస్తుతం ఈ కేసులో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. అంటే 10 మంది ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. వాళ్ళందరికీ రిమాండ్ విధించారు. వాళ్ళ బెయిల్కి సంబంధించి అవి కూడా రిజెక్ట్ అయ్యాయి. మరి ఇప్పుడు ఎంతవరకు రిమాండ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే ముఖ్యంగా అక్కడ తొక్కిసలాట జరగడానికి కానీ లేకపోతే రేవతి మృతి చెందడానికి ప్రధానమైనటువంటి కారణమే అల్లు అర్జున్గా భావిస్తున్నారు. మనం ఈరోజు ఉదయం చిక్కడపల్లి పోలీసులో నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటకు బాధ్యులు చేస్తూ కొంతమంది పేర్లను పేర్కొన్నప్పటికీ అల్లు అర్జున్ రావడం కారణంగానే, ముఖ్యంగా అక్కడ అల్లు అర్జున్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున షో చేయడం, కారులో నుంచి బయటకు వస్తూ అభిమానులకు అభివాదం చేయడం కారణంగానే అక్కడ తోపులాట జరిగింది, రేవతి మృతికి కారణమయ్యారు అనేది ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇన్ కేసు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వచ్చినా కూడా కారులోనే ఉండి తనకు తానుగా కారును నేరుగా సంధ్యా థియేటర్ లోపల దాకా వెళ్ళి ఉంటే అభిమానులు ఏదో కారు వచ్చిందేమో అనుకొని ఉండేటటువంటి వాళ్ళు, లేకపోతే అల్లు అర్జున్ వచ్చాడని ఏదైనా పుకారు వచ్చినా కూడా అయి ఉండకపోవచ్చులే అని చెప్పి లైట్ తీసుకునేటటువంటి వాళ్ళు. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ అక్కడ ఉన్నటువంటి వందలాది మందిని చూసిన తర్వాత కూడా ఒక్కసారిగా తను బయటకు వచ్చి అభివాదం చేశాడు, ఖచ్చితంగా తనను చూడాలి అనే విషయంతోనే బయటకు వచ్చి ఆ హంగామా చేసినటువంటి వాళ్ళు ఆ తోపులాటలోనే అక్కడ తొక్కిసలాట జరిగింది, అందుకే చనిపోయాడు అనేటటువంటిది ప్రధానంగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం అడ్వకేట్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏం తన యొక్క వాదన ఏంటంటే ఆ రిమాండ్ లాయర్ గారు ఎట్టిపోరు, ప్లీజ్ వెయిట్. ఎన్టీవీ లోగో అదేవిధంగా అక్యూజ్డ్ సైడ్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా తమ యొక్క వాదనని స్టేట్ తరఫు పోలీసు వారు రిమాండ్ చేయడానికి ఏ విధమైన ఆస్కారం ఉంది, ఎందుకు చేశారు అనే విధంగా దాని గురించి కూడా ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు. అంటే ఇక్కడ సెక్షన్ బట్టి చూస్తే కనుక అల్లు అర్జున్ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించాలనేది పోలీసుల ఆరోపణ. సార్ ఇప్పుడు యాజ్ పర్ లా ఏం చెప్తుందంటే, మన ఇప్పుడు కొత్తగా చట్టాల ప్రకారం బిఎన్ఎస్ ప్రకారం ఏం చెప్తుందంటే, సార్ ఏదైనా ఇప్పుడు పోలీసు వారు అల్లు అర్జున్ గారిని అక్యూజ్డ్ ఈ కేసులో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అక్యూజ్ జరిగిన అడ్వకేట్ వాదనలు ఏ విధంగా చెప్తున్నారంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమాండ్ చేయడానికి ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయా బావా? కోర్టు రిమాండ్ విధించి 14 రోజులు లేదు, ఇంకా రిమాండ్ విధించలేదు. ఇప్పుడు అదే రిమాండ్ బిఫోర్ ఎవ్రీ అక్యూజ్డ్ హ్యావింగ్ ఏ రైట్ టు సబ్మిట్ ద ఆర్గ్యుమెంట్స్. ఇట్ ఈస్ ఎ లీగల్ ఆర్ ఇల్లీగల్, రిమాండ్ ని యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా? అదే విధంగా అక్యూజ్ తరపు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాదనలు వినిపిస్తున్నారు. సెక్షన్స్ మన స్పెసిఫిక్ గా బిఎన్ఎస్ లో ప్రతి సెక్షన్ కూడా ద పాయింట్ అండర్ కామా ఫుల్ స్టాప్ తో సహా దేర్ ఈస్ ఎవ్రీ వర్డ్ ఈస్ ఎ మీనింగ్. అంటే ప్రతి దాంట్లో కూడా ప్రతి సెక్షన్ లో కూడా మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ప్రకారం అట్రాక్ట్ అయితేనే ఆ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. కానీ ఈ సెక్షన్ లో ఏం చెప్తుందంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంటెన్షన్ ఉందా లేదా? ఇప్పుడు ఏదైనా అఫెన్స్ జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూడ్ కావాలంటే 2 ఉండాలంటే ఫస్ట్ అతనికి ఇంటెన్షన్ ఉందా, ఏదైనా అఫెన్స్ జరిగింది ఈ విధంగా జరగడానికి నాకు నాలెడ్జ్ ఉందా, ఇంటెన్షన్ ఉందా, నాలెడ్జ్ ఉందా? కానీ ఈ దీంట్లో ఇంటెన్షన్ సో